దాదాపు 3.5 దశాబ్దాల నాటి ఆత్మీయ మిత్రుడు కోయి కోటేశ్వరరావు గారు ఇప్పటిదాకా అనర్గళంగా మాట్లాడి జాషువా వ్యక్తిత్వాన్ని, జాషువా కవితా పరిణామాన్ని ఎంత విశ్లేషణాత్మకంగా తెలియజేసిందో మీరంతా చూసింది. అట్లే మరొక ప్రధాన వక్త ఆత్మీయ మిత్రులు దార్ల వెంకటేశ్వరరావు గారు జాషువా వ్యక్తిత్వాన్ని, ఫిరదౌసి కావ్యాన్ని, దానిలో ఉన్న వైశిష్ట్యాన్ని తెలియజేసింది. వీళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పడం అనేది చాలా ప్రాథమిక స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే వారు కావలసినంత సమాచారాన్ని అందించారు. అయినా మరొక మనం అనుకోకుండా ఈ కార్యక్రమం వేరే కార్యక్రమానికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చి తన 2 మాటల్ని పలకండి అని అంటే ఎంత స్పష్టంగా నేను ఆశ్చర్యపోయినా. ఏమాత్రం ప్లానింగ్ లేకుండా కూడా ఎంత బాగా మాట్లాడిందో, చాలా చక్కగా ప్రసంగించిన డాక్టర్ మంజుశ్రీ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యువజన స్టూడెంట్స్, మా ఆంజనేయులు విద్యార్థి మిత్రులు, మీ అందరికీ జై భీములు. ఇప్పటిదాకా మేము జై బతుకమ్మ అని బతుకమ్మని ఆడించినాము. అవి బతుకమ్మ పలుకులు. విద్యార్థి మిత్రులారా, ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మేమే ఏర్పాటు చేయాలని, తెలుగు శాఖ తరఫున ఏర్పాటు చేయాలని అనుకున్నాం. కానీ ఇంకా 3 రోజుల సమయం ఉంది. ఈలోపే మా ఆంజనేయులు ఈ కార్యక్రమాన్ని ప్రకటించున్నాం. మేము తెలుగు శాఖ తరఫున మేము ఏర్పాటు చేస్తున్నామని అంటే మేము ఏర్పాటు చేస్తాం సార్ అని అనుకోకుండా సెలవులు కూడా రాబోతుంది. ఇక రేపు ఒక్కరోజే ఎల్లుండి 28 ఉండని సమయం ఇది. అందువల్ల కూడా మనమంతా పాల్గొనడం అవసరమని మహాకవి జాషువా వ్యక్తిత్వాన్ని మళ్ళీ ఒకసారి మనం పునరాలోచించుకొని పునరుత్తేజం పొందడానికి ఆయన కవిత్వాన్ని నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న సంకల్పంతో ఈ కార్యక్రమంలో మేమంతా పాల్గొంటాం. జాషువా అనగానే మా సోదరి ఇంతకుముందు చెప్పింది భారత వీరుడు అని. మేము 7వ తరగతిలో ఉన్నప్పుడు ఒక లెసన్ ఉంది. వృద్ధ వీరుడ నీ వయసెంత చెప్పుమా, తండ్రి మరణించే 3 తరములయ్యే ఔర భారత యుద్ధ మధ్యంపునందు పడుచు పార్థుని తల్లడపరచినావు. ఓ భారత వీరుడా, భీష్ముని గుర్చి, దాంట్లో ఇంతకుముందు భారత వీరుడు కర్ణుని గుర్చుంది, భీష్ముని గుర్చుంది. భీష్ముడు కూడా మహాభీష్ముడు అని ఒక ప్రత్యేకమైన ఇది. భారత వీరుడు అనేది కర్ణుని గుర్తుంది, భీష్ముడు అనేది భీష్ముని గురించి ఒక ప్రత్యేకమైన లెసన్ ఉండేది. మేము 7వ తరగతి చదివేటప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం. అందువల్ల ఆ పాఠాన్ని పదే ఆ లెసన్ అంతా వచ్చు అన్నమాట నాకు ఆనాడు. అంత మనోహరమైన రీతిలో జాషువా రచించిన పద్యాలు. ఇప్పటిదాకా కోయి కోటేశ్వరరావు గారు చెప్పారు, జాషువా ఏ పద్యం రచించినా తెలుగు సాహిత్యానికి తన ప్రధానమైన కాంట్రిబ్యూషన్ ఎటువంటి మార్పును తీసుకొచ్చింది తెలుగు సాహిత్యంలో అంటే చాలా సులభ రీతిన ప్రజానీకానికి అర్థమయ్యేటువంటి రీతిలో ఈ పద్యాలన్నింటినీ రూపొందించారు. వాళ్ళ గురువు చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు. ఆ చెల్లపిల్ల వెంకటశాస్త్రి గారు ఆయన పద్య కవిత్వాన్ని కూడా ఈ రకంగా మార్పు చేశాడు. బాబా ఎప్పుడు వచ్చి తీవు
అంత సులభంగా నీవు వచ్చింది ఎప్పుడే దాన్ని అటువంటి పద్య మనోహరత్వాన్ని జాషువా జీర్ణించుకొని ప్రజానీకానికి ఇంతకుముందు అన్నారే వచన కవిత్వాన్ని కూడా ప్రజానీకానికి చాలా సులభంగా అర్థం కావాల్సిన వచన కవిత్వాన్ని కూడా క్లిష్టతరం చేసినటువంటి కవులు ఉన్నారు. షెల్లి కవలపు హల్లి సకము ఫ్రెంచి గీతుల మంచి రీతులు మోహిని గంధర్వగానం కవి నీ పాట కవి నీ గలగలన్మంగళ కళాకాహల హలాహలిలో అని ఇట్లా వచన కవిత్వంలో కూడా ఇట్లా ప్రౌఢిమను తీసుకొచ్చినటువంటి మహాకవి శ్రీశ్రీ. కానీ పద్య కవిత్వంలో కూడా చాలా సులభత్వాన్ని తీసుకొచ్చినటువంటి మహాకవి జాషువా. ఇది వైవిధ్యం. జాషువా మా చిన్నతనంలో మేమంతా చదువుకునే కాలంలో మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, మేము డిగ్రీ చేసేటప్పుడు, మేము ఎంఏ చేసేటప్పుడు నిస్సందేహంగా మా అందరికీ ఆరాధనీయుడు శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని మేము ఎంఏ చదివేటప్పుడు ఆ మహాప్రస్థానం అంతా మా కంఠపాట. కానీ ప్రజానిక నా ఒక్కరికి కాదు, ఎంతోమందికి ఆనాటి సమాజంలో ఎంతోమందికి శ్రీశ్రీ ఆరాధనీయుడు. అనేక సందర్భాల్లో ఆయన కవిత్వాన్ని పదే పదే ఒక సినిమాలోనైతే ఆయన కవిత్వమే సినిమా, ఆకలి రాజ్యం సినిమా, ఆయన కవిత్వమే సినిమా మొత్తం. కానీ జాషువాకు అటువంటి దక్కలే. ఆయన సినిమాలో జీవించలేదు, ప్రజల హృదయాల్లో జీవిస్తున్నాను జాషువా. ఇవాళ ప్రజా హృదయం మొత్తంలో ఆయన కలగజేసినటువంటి చైతన్యం, ఆయన కలగజేస్తున్నటువంటి చైతన్యం మామూలుది కాదు. ఇవాళ మన సమావేశానికి అనేక రకాలైన కారణాల వల్ల తక్కువ మంది రావచ్చు, కానీ దీన్ని బట్టి చూసే మనం అంచనా వేయడానికి లేదు. ఒక అద్భుతమైన కవిత్వం, అనేక మందిని ప్రభావితం చేస్తున్నటువంటి కవిత్వం ఎవరిది అంటే నిస్సందేహంగా జాషువా కవిత్వాన్ని ఈ విశ్వవిద్యాలయంలోనే ఎంఏ హిస్టరీ చేసినటువంటి మా చాలా చిన్నవాడు, మా తమ్మునికి జూనియర్, మమ్మల్ని అంతా చాలా అన్న అనుకుంటూ తను ఎంఏ చేసే రోజుల్లో మా ఇంటికి వచ్చి భోజనం చేసి మాతో ఉన్నటువంటి జంగం చిన్నయ్య. ఇంగ్లీష్లోకి అతని కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఈ గబ్బిలం కావ్యాన్ని ఏ దళిత్ ఎపిక్ అనే పేరు మీద అద్భుతమైన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ దీనిలో ఎప్పుడు సందేహం వచ్చినా నన్ను ప్రస్తావించేవాడు. అందుకే చాలా ప్రత్యేకంగా నన్ను కూడా ఎకనామిక్స్ చేసింది ఇందులో. అందువల్ల అనేక మందిని ఈనాటికి కూడా ఈ గబ్బిలం అనేది ప్రభావితం చేస్తుంది. నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చు ధర్మశీలురున్న ధరణి మీద కాలు మోపలేక గబ్బిలమొక్కటే పాదయుగలి దివికి సాచి నడచు. పాదయుగలి గబ్బిలం రెండు కాళ్ళు అసలు నేల మీద ఎందుకు పెట్టట్లేదు అని అంటే నరుని కష్టపెట్టి నారాయణుని వచ్చేటువంటి దుర్మార్గులున్న సమాజం ఇది అని అన్నాడు. ఆయన కవి సమయం అని మాకు సాహిత్యంలో ఉంటుంది. ఏ కవైనా మానస సరోవరం, చందనం, కర్పూరం, మంచి కల్పవృక్షం, కామధేను ఇట్లా చాలా గొప్పనైనటువంటి వస్తువులను కవితా వస్తువులుగా స్వీకరిస్తున్నటువంటి కాలంలో జాషువా గబ్బిలం అనే దాన్ని తీసుకున్నాడు. గబ్బిలం అనేది మనందరికీ తెలుసు, చాలా దాన్ని ముట్టుకోరు. గబ్బిలాలు ఇంట్లోకి వస్తే కొన్ని సందర్భాల్లో ఆ ఇల్లును వదిలిపెడతారు. బాగా ఛాందస్సం ఉండేటువంటి గ్రామాల్లోనైతే ఈనాటికి కూడా గబ్బిలాలు ఇంట్లో ప్రవేశించినాయనంటే ఆ ఇల్లును కొన్ని రోజుల పాటు వదిలిపెట్టే సంప్రదాయం. అటువంటి గబ్బిలాన్ని జాషువా తన ప్రధాన కథా వస్తువుగా స్వీకరించి గబ్బిలం ద్వారా భగవంతుడికి సందేశాన్ని పంపించడం అనేది తాను సాంప్రదాయకంగా ఉన్న అన్ని ఆలోచనలను ఛేదించాలన్న సంకల్పం వల్లనే ఈ గబ్బిలం అనేది తీసుకున్నాం. అంటే మనం అనేక సందర్భాల్లో ఏం చేస్తామంటే గతానుగతికంగా వచ్చేటువంటి ఆలోచనలను మాత్రమే కొనసాగిస్తూ ఉంటాం, కానీ దాన్ని